హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అందులో ఎగ్ వేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా పాకెట్‌లా వస్తదండి. తర్వాత అది కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో తాలింపులు వేసుకోండి. ఆ తాలింపులు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆనియన్స్ ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అది మంచిగా అదంతా పట్టే వరకు ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని సిమ్‌లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. 5 నిమిషాలు మగ్గించుకున్నప్పుడు నీరులా వస్తది. ఆ నీరంతా పోయే వరకు మనం ఈ కర్రీ అనేది ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం పైనుంచి తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక ఎగ్ వేసుకోండి. మంచి టేస్ట్ వస్తది కర్రీకి. తర్వాత మనం స్టార్టింగ్‌లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా! ఎగ్స్ ఫ్రై చేసుకొని ఆ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో మగ్గాలండి. మగ్గితే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలా చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలి.